నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ లో అనేక వ్యాఖ్యలు ఆయన వదిలారనమాట. ఒక రకంగా ఆయన పార్టీని సపోర్ట్ చేస్తూ అలాగే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు జాతీయ సమగ్రత అనే అనే టాపిక్ మీద ఆయన ఎందుకు మాట్లాడడం జరిగింది, అలాగే ఉద్దేశాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆల్రెడీ మినిస్టర్ పొజిషన్ ని కూడా ఇచ్చేశారు అనే విషయాలు మనందరికీ తెలిసిందే. అలాగే జాతీయ సమగ్రత గురించి ఇంకా డీటెయిల్స్ ఆయన ఏమేమి మాట్లాడారు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మనకి ఇండైరెక్ట్ గా ఎలా అర్థమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో పెట్టడం జరిగింది సార్. జాతీయ సమగ్రత అలాగే దేశభక్తిపై మన తెలుగు స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ స్టేట్స్ ఉన్నాయి సార్, ఏపీ, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అంటే చెన్నై ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడితే బాగుంటుంది కదా, ఎందుకు ఆయన ప్రత్యేకంగా కావాలనే ఢిల్లీని ఎందుకు సెలెక్ట్ చేసుకొని ఎందుకు టార్గెట్ చేశారంటారు? అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఏదో కనిపిస్తోంది ఆయనలో. అంటే కేంద్రం ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఉంది ఆయనకి ఆల్రెడీ. ఓకే. అంటే ఆయన ఇక్కడ కొంత సఫ్కేట్ అవుతున్నాడు. అంటే ఏపీ పాలిటిక్స్లో ఒక కీలకమైన మార్పు ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్కి రాజకీయ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్తారు అని ఒక ప్రచారం జరుగుతోంది. అంటే పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశంతో ఉన్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఆయనకు ఒక చిన్న సఫికేషన్ ఉంది. అదేంటంటే ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు జరిగే అవకాశం ఉందనేది రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే లోకేష్కి ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది అనేది బలంగా వినిపిస్తోంది. డిమాండ్ ఉంది తెలుగుదేశం శ్రేణుల నుంచి, పార్టీ కేడర్ నుంచి చంద్రబాబు గారి మీదకి డిమాండ్ ఉంది. తొందరగా పగ్గాలు అప్పచెప్పేసేయండి చిన్నబాబుకి అని అడుగుతున్నారు. ఆయన కూడా ఇచ్చేయటమే బెటర్ అనుకుంటున్నాడు. ఆల్రెడీ ప్రభుత్వ పగ్గాలు కంటే ముందు పార్టీ పగ్గాలు అప్పచెప్పేశారు. కాబట్టి ఇది కూడా మే 28 ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా జరుగుతుంది అనుకున్నారు, జరగలేదు. బహుశా జనవరిలో జరుగుతుంది అనేది ఒక ప్రచారం ఉంది. జనవరి కాదు, వచ్చే ఎన్నికల తర్వాతే అప్పచెప్తారు అని కూడా ఒక ప్రచారం ఉంది. కానీ ఎన్డీఏ ఛాంపియన్షిప్ ఒకటి ప్రోగ్రాం ఉంది వాళ్ళకి, అంటే సౌత్లో ఎన్డీఏని బలంగా తీసుకెళ్ళటానికి చంద్రబాబు గారి సేవలు వినియోగించుకోవాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. అది ఆల్రెడీ ఆయనతో మాట్లాడారు. మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా 2 గంటలు చంద్రబాబుతో మాట్లాడారు. అలాగే 1 గంట సేపు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడాడు ఆయన. వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ఆ రోజు సాయంత్రం జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించాలి అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే సౌత్లో ఎన్డీఏని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. అందుకు చంద్రబాబు అయితే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి స్టాలిన్తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి, అలాగే డీకేతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. కర్ణాటక, కేరళతో ఎలాగో వాళ్ళు డీల్ చేయగలరు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చింది అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా చంద్రబాబుకి కొన్ని లింక్స్ ఉన్నాయి. అంటే డీకేని పట్టుకుంటే కేరళ దొరుకుతుంది. కాబట్టి చంద్రబాబుని కీలకంగా సౌత్ ఆపరేషన్లో పెట్టాలి అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం చెప్పారు. అంటే ఇప్పుడు ఒకవేళ లోకేష్ని గనక అక్కడ ముఖ్యమంత్రిని చేస్తే ఏపీలో ఒక చిన్న ప్రమాదం ఏంటంటే అతని దగ్గర కూడా ఈయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి. ఆయన సీఎంని చేస్తే, లోకేష్ని గనక ముఖ్యమంత్రిని చేస్తే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్లో కూడా ఉండాల్సి వస్తుంది. అది కొంచెం సఫికేటివ్ ఇష్యూనే పవన్ కళ్యాణ్కి. అందుకని బహుశా ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట మాట్లాడాడు. నేను తెలంగాణ వస్తే ఏమిటి మీకు ప్రాబ్లం, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అయిపోతానా, ఆంధ్రాలోనే దిక్కు లేదు నాకు అనేసాడు. ఆ దిక్కు లేదు అనే మాట వాడుతున్నప్పుడు ఆయన ముఖంలో కొంచెం బాధ కనిపించింది, ఒక పెయిన్ కనిపించింది, పెయిన్ ఉంది. అందుకని దానికి రీజన్ ఇది అయి ఉండొచ్చు అనేది ఒక అంచనా.
కాబట్టి ఈ సఫకేషన్ లేకుండా ఆయన్ని కేంద్రానికి తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన. అది ఆల్రెడీ ఆయనకు చెప్పారు. కానీ ఆయన మొన్నటిదాకా జనసేన ప్రాంతీయ పార్టీగానే ఉండింది. ఈ ప్రాంతీయ పార్టీ దెబ్బతింటుందేమో మనం కేంద్రంలోకి వెళ్ళిపోతే అనే భయం ఏదో ఉంది ఆయనకి. అంటే ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి, మనోహర్ చేతుల్లో పెట్టి వెళ్ళాలి. వెళ్ళిపోతే ఈయన ఎలా నడుపుతాడో తెలియదు. అందుకని ఆ ఇబ్బంది రీత్యా కేంద్రానికి వెళ్ళటానికి ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఆయనకి అంటే ఆయనకి అర్థం చేయించారు విషయాన్ని. ఈ అర్థం చేయించిన విషయం ఏంటంటే నువ్వు నెమ్మదిగా జాతీయ పార్టీగా మారాలి అంటే తెలంగాణలో ఆయన ఎలాగూ పోటీ చేయాలి. తెలంగాణకు వచ్చేస్తున్నాడు, ఇక్కడ పార్టీ ఆఫీస్ అది తీసేసుకున్నారు, యాక్టివిటీ మొదలవుతోంది. ఈ యాక్టివిటీ తెలంగాణలో మాత్రమే కాదు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా నీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోకి విస్తరించు అని ఆయనకి చెప్పారు. ఎన్డీఏ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి ఈయనకి కబురు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈయన అందుకోసం ఈ జాతీయ సమగ్రత పేరుతో అక్కడ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి అంటే ఇంకెవరు రాలేదు. అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు, తెలుగుదేశం కానీ వీళ్ళెవరూ లేరు. టోటల్గా జన సైనికులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులు ఉన్నారు, తమిళనాడు నుంచి వచ్చిన అభిమానులు ఉన్నారు, కేరళ నుంచి వచ్చిన అభిమానులు ఉన్నారు, ఏపీ నుంచి వచ్చిన అభిమానులు ఉన్నారు. వీళ్ళందరితోనూ ఆయన సమావేశం అయ్యి మన పార్టీని ఆ ప్రాంతాల్లో కూడా స్ట్రెంగ్థెన్ చేయాలి అనే మాట చెప్పాడు వాళ్ళకి. చెప్పి ఈ క్రమంలో మనం ప్రాంతీయవాదం నుంచి బయటపడదాం, ప్రాంతీయవాదం ఈజ్ ఈక్వల్ టు ఉగ్రవాదం అనేసాడు ఆయన. ఉగ్రవాదం అనే ఎక్స్టెంట్కి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇది ఇప్పుడు ప్రాంతీయవాదం కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీ. ఆ రోజున ఆయన బీజేపీ విపరీతంగా బుల్డోజ్ చేస్తోంది రాష్ట్రాలని అని 2019లో ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అంటున్నాడు. అంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఒక నినాదం తీసుకున్నాడు. ఆయన ఎలక్షన్లోకి వస్తూనే ఒక నినాదంతో వచ్చాడు ఆయన. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు, తాకట్టు పెడుతున్నారు అని మొదలుపెట్టాడు ఆయన. ఢిల్లీకి ఎందుకు సాగిల పడాలి, మనం ఢిల్లీని మనం కంట్రోల్లోకి తీసుకోవాలి, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఫెడరలిజం బతుకుతుంది అనేది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. ఆయన నేషనల్ ఫ్రంట్ అని పెట్టాలి అనుకున్నప్పుడు అద్వానీ గారు వచ్చి మాట్లాడాడు ఈయనతో. మీకు పొలిటికల్గా యాంటీ కాంగ్రెస్ స్టాండ్తో ఉన్నారు కాబట్టి మీరు మాతో కలవండి, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి అడిగాడు ఆయన. అడిగితే రామారావు గారు చాలా క్లియర్గా నేను 2 జాతీయ పార్టీలకి ప్యారలల్గా వెళ్దాం అనుకుంటున్నాను, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఫెడరలిజం బతకదు ఈ దేశంలో అని నేను నమ్ముతున్నాను. అందుకని కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం అని విజయవాడలో పెట్టాడు ఆయన. పెట్టి కాశ్మీర్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఆ ముఖ్యమంత్రులందరినీ తీసుకొచ్చి రామకృష్ణ హెగ్డే గారిని వీళ్ళందరినీ పట్టుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టాడు విజయవాడలో. మీటింగ్ పెట్టి మనం కాంకర్ చేయాలి ఢిల్లీని అని ఒక పిలుపుని ఇచ్చాడు. అలాంటి ఇప్పుడు ఈయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఎన్టీ రామారావు గారు ఉగ్రవాది. ఈ కాంటెక్స్ట్లో ఇలాంటి ప్రమాదకరమైన మాటలన్నీ మాట్లాడేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు వారి అన్నగారు పెట్టింది కూడా ప్రాంతీయ పార్టీనే. ప్రజారాజ్యం అనే పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రాంతీయ ఆకాంక్షలనే మాట్లాడాడు. అది తీసుకెళ్ళి జాతీయ పార్టీలో నిమజ్జనం చేశాడు ఆయన కాంగ్రెస్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతున్నాడు ఈయన పవన్ కళ్యాణ్. అంటే ఆయన ఏమంటాడు, ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి, నిన్న నాకు తెలంగాణలో మీటింగ్ పెట్టుకోవడానికి హాల్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ వాళ్ళు జాతీయ ఆకాంక్షలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు కదా మొన్న హాల్ మీటింగ్కి. అక్కడ ఏదో అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయలేము, తర్వాత పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆ హాల్లో మీటింగ్కి మేము పర్మిషన్ ఇవ్వమని పోలీసు వాళ్ళు చెప్పారు.
దాంతో మీటింగ్ జరగలేదు. ఆ మీటింగ్ బదులు ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి దాన్ని ఒక బహిరంగ సభ లెవెల్లో నడిపాడు ఆయన. దానికి కూడా పర్మిషన్ ఇవ్వం మేము అని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడారు, కానీ పోలీసులు అబ్జెక్ట్ చేయలే. అది మీటింగ్ జరిగింది, ప్రెస్ మీట్ జరిగింది. సో దీన్ని ఆయన ఆయుధంగా మాట్లాడుతున్నాడు ప్రతి చోట. నాకు హైదరాబాదులో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కారణం కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించేశాడు రేవంత్ రెడ్డి గారు. కుదించేసి నేను జాతీయ ఆశయాలతో మాట్లాడతాను కాబట్టి నా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. చెప్పడం మొదలుపెట్టి ఈ క్రమంలోనే ప్రాంతీయవాదం, ఉగ్రవాదం అని ఒక కాంటెక్స్ట్ పట్టుకొచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఢిల్లీకి సాగిలపడటం తప్ప వేరే మార్గం లేదు. నిజానికి ఇంత బలంగా జాతీయ సమగ్రత గురించి మాట్లాడాల్సిన సందర్భం ఉందా ఇప్పుడు అంటే లేదు. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతీయ పార్టీ కూడా గొంతు లేపి మాట్లాడే పరిస్థితుల్లో లేదు. అన్ని ప్రాంతీయ పార్టీలని వాళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వారు. ఏ ప్రాంతీయ పార్టీకి ఉనికి లేదు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్కి వస్తే దాదాపుగా 3 పార్టీలు వాళ్ళ కాంపౌండ్లోనే ఉన్నాయి. అంటే వైసీపీ కాంపౌండ్ లోపల లేదు కానీ బయట ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం జరుగుదామని ట్రై చేస్తున్నాడు జగన్. జరగనివ్వట్లేదు వాళ్ళు. లేదు నువ్వు గోడ పక్కనే ఉండాలి అని చెప్పి బెదిరింపులు వచ్చినాయి ఆయనకు ఆల్రెడీ. సో ఆ ఇబ్బందుల్లో ఆయన ఉన్నాడు. తమిళనాడులోనూ అదే పరిస్థితి. డిఎంకే ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ గోడ పక్కన ఉంది డిఎంకే కూడా, జగన్ పక్కన. డిఎంకే వాళ్ళ కంట్రోల్లో ఉంది, ఏడిఎంకే వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అన్నామలై పార్టీ పెట్టబోతున్నాడు, అది వాళ్ళ డైరెక్షన్లోనే పెడుతున్నాడు. విజయ్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి, ప్రెజర్ ఉంది. ఇలా ప్రతి చోట ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవటం అనే ప్రక్రియ వాళ్ళు చాలా వేగంగా చేస్తున్నారు. రెండోది, ఎక్కడా కూడా జాతి పోరాటాలు లేవు ఇప్పుడు. అంటే మేము విడిపోతాం ఈ దేశం నుంచి అని ఖలిస్తాన్ మూమెంటు, లేకపోతే గుర్ఖాల్యాండ్ మూమెంటు, అస్సాం మూమెంటు ఇవేవీ లేవు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇవన్నీ జరిగిన రోజుల్లో ఇందిరాగాంధీ గారు అగ్రెసివ్గా జాతీయ సమగ్రత గురించి మాట్లాడేవారు. దూరదర్శన్లో రోజు పొద్దున్న లేస్తే 10 సార్లు జాతీయ సమగ్రత గీతం ఒకటి ప్లే అయ్యేది. అంటే అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు కలిసి ఒక పాట పాడేవాళ్ళు. 85 ఆ టైం 84 నుంచి దూరదర్శన్లో, అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉండేది. టీవీ ఛానల్ పెట్టగానే ఈ జాతీయ సమగ్రత ప్రసంగాలే నడిచేవి. ఆ లెవెల్ వాతావరణం అప్పుడు ఉంది బయట. ఎన్టీ రామారావు గారు కూడా ఆ వాతావరణంలో వచ్చాడు. ఆయన వచ్చే టైంకి అస్సాం మూమెంట్ జరుగుతోంది, పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతోంది, శ్రీలంక ఈలం స్ట్రగుల్ జరుగుతోంది ఆ టైమే. ఆ టైంలో 82లో ఎంట్రీ ఇచ్చాడు ఈయన. ఎంట్రీ ఇచ్చి ఢిల్లీ మీద యుద్ధం అన్నాడు. అది కనెక్ట్ అయింది జనాలకి. ఆ మూడ్లో ఉన్న పబ్లిక్కి ఆయన ఇచ్చిన నినాదం కనెక్ట్ అయ్యి గెలిచాడు ఆయన. ఇంకో మాట చెప్పుంటే ఎన్టీఆర్ని పట్టించుకుని ఉండకపోయేవాళ్ళు జనాలు. ఆ పబ్లిక్ మూడ్ చూసి ఆ మాట చెప్పాడు ఆయన. ఢిల్లీతో నా యుద్ధం అన్నాడు, కేంద్రం మిథ్య అన్నాడు, ఇందిరాగాంధీ ఎవరు అన్నాడు. చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు ఆయన. ఆవిడ మీద చాలా సటైరికల్ పాటలు తయారు చేసి బయట వదిలాడు, ఇందిరాగాంధీ గారిని టార్గెట్ చేస్తూ. ఇవన్నీ కలిసి వర్కౌట్ చేసిన ఆయనకి సినిమాల్లో కూడా ఇమేజ్ ఉంది. ఆయన యమగోళ సినిమాలోను, తాతమ్మ కళ సినిమాలోను కాంగ్రెస్ పార్టీని చాలా కాన్సన్ట్రేట్ చేసి తిడతాడు. ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాటలు ఇవన్నీ కనెక్ట్ అయినాయి జనానికి. ఆయన పొలిటికల్ హీరోగా కూడా కనిపించాడు ఆయన. సో ఆ వాతావరణం ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరూ సరెండర్ అయి ఉన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలు, అన్ని ఉద్యమాలు సరెండర్ అయిపోయి ఉన్నాయి. ఈ టైంలో జాతీయ సమగ్రత గురించి ఇంత బలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏదైనా ఢిల్లీని చూడగానే నేను చాలా ఎమోషనలైజ్ అవుతాను అన్నాడు ఆయన నిన్న. ఢిల్లీ రాగానే నాలో దేశభక్తి భావన పెరుగుతుంది అన్నాడు. ఇక్కడికి రాగానే ఢిల్లీలోకి రాగానే ఈ దేశం అనే భావన వస్తుంది నాకు. నేను తెలుగువాడిని, ఆంధ్రప్రదేశ్ ఇది నా ఏరియా
ఇలాంటి సంకుచిత భావాలు ఉండవట ఆయనకి. ఢిల్లీలో కూర్చుని మాట్లాడితే అప్పుడు ఆయనకి జాతీయ సమగ్రత గుర్తొస్తుందట. అంటే పార్టీషన్ కూడా గుర్తొస్తుంది, పార్టీషన్ టైంలో పడిన బాధలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి నాకు అన్నాడు ఆయన చాలా ఎమోషనల్గా. అంటే పాకిస్తాన్ని కూడా కలిపేయాలి అనే ప్రోగ్రాం ఏదైనా ఉందేమో తెలియదు ఆయనలో. అంటే అఖండ భారత్ అనే నినాదం ఒకటి ఉంది భారతీయ జనతా పార్టీకి, సంఘ్ పరివార్కి, ఆర్ఎస్ఎస్ వారు స్లోగన్ అది అఖండ భారత్. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గాడ్సే గారి అస్థికలు ఇప్పటికీ ఎక్కడా కలపలేదు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి భద్రంగా. గోపాల్ గాడ్సే గారి మనవడి ఇంట్లో ఉన్నాయి అవి ఉన్నాయి. ఎందుకు కలపలేదంటే ఆయన వీలునామాలు చనిపోయే ముందు రాసిన వీలునామాలు ఆయన ఉరి తీయటానికి ముందు ఒక వీలునామా రాశాడు. అందులో ఆయన రాసింది ఏంటంటే నా అస్థికల్ని భారతదేశం సమగ్రంగా ఉన్నప్పుడు, ఈ విభజనలు ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి, పాకిస్తాను ఇవన్నీ అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ లేదు, అఖండ భారతంగా ఉన్నప్పుడు సింధు నదీ జలాల్లో కలపాలి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అది పాకిస్తాన్ని ఇండియాలో కలిపే వరకు ఆ సింధు నది మొత్తం భారత భూభాగంలో ప్రవహించేటప్పుడు మాత్రమే కలపాలని రాయటం చేత ఇవి కలిపే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ కుటుంబంలో అది క్యారీ ఫార్వర్డ్ అవుతోంది ఆ అస్థికలు. అదొక గొడవ ఉంది. అలాంటి మాట ఇప్పుడు ఈయన మాట్లాడాడు. పార్టీషన్ గురించి నాకు గుర్తొస్తుంది, ఢిల్లీ వస్తాయని బాధపడ్డాడు ఆయన. ఈ దేశ విభజన జరిగినప్పుడు జరిగిన గొడవలు అవన్నీ గుర్తొచ్చి నేను చాలా ఎమోషనల్ అవుతానంటే ఢిల్లీతో తన అటాచ్మెంట్ని ఆయన ఎక్కువ చెప్తున్నాడు జనాలకి. పోర్ట్రేట్ చేయటం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే ఈయన నెమ్మదిగా కేంద్రం అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశం ఏదో కనిపిస్తోంది. అంటే కేంద్ర కేబినెట్ విస్తరణ ప్రోగ్రాం ఎలాగో ఉంది నరేంద్ర మోడీ గారికి. ఆ విస్తరణలో చాలామందికి పదవులు వస్తాయి, కొంతమందికి పోతాయి అంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ని కేంద్రంలోకి తీసుకెళ్ళి ఇక్కడ లోకేష్కి ఇచ్చుకోవడానికి ఈయనకి అవకాశం కల్పించి తద్వారా చంద్రబాబును కూడా రిలీవ్ చేసి ఆయన్ని కూడా ఆపరేషన్ సౌత్లో వాడుతూ పవన్ కళ్యాణ్ని సమన్వయపరచమని చెప్పి అలా వాడే ఉద్దేశం ఏదో ఉంది వాళ్ళ స్కీమ్, బీజేపీ స్కీమ్ ప్లాన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏపీ మినిస్ట్రీలో అంటే ఏపీ గవర్నమెంట్ నుంచి ఈయన వచ్చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక వేకెన్సీ వస్తుంది, ఒక బెర్త్ ఖాళీ అవుతుంది ఇక్కడ. ఈ ఖాళీ అయిన బెర్త్ని నాగబాబుతో నింపాలని అనుకుంటున్నారు. ఉంది. నాగబాబుకి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడే మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారు. అది ఇప్పటివరకు అవలా. అంటే వీళ్ళకున్న 21 స్థానాలకి ఆల్రెడీ 3 మంత్రి పదవులు ఉన్నాయి వీళ్ళకి. కందులు దుర్గేష్ గారు ఉన్నాడు క్యాబినెట్లో, జనసేన వాడే. మనోహర్ గారు ఉన్నాడు జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. 4వ వాడిని తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకని ఆయన్ని హోల్డ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ పదవిలోకి ఆయన్ని తీసుకొస్తారు. నాగబాబుని తీసుకొస్తే నాగబాబుని అకామిడేట్ చేసినట్టు అవుతుంది. అలా కొణిదెల కుటుంబం టోటల్గా ఎన్డీఏ కాంపౌండ్లోకి ఉంటుంది. కనుక ఇది ప్రయోజనకరం. ఆ ఫ్యామిలీలో 5-6 క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి పీపుల్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ వేయటానికి కూడా ఉపయోగపడతారు వీళ్ళు అనేది వాళ్ళ వ్యూహం. బీజేపీ వ్యూహంలో భాగంగానే ఈ ప్రోగ్రాం జరుగుతోంది. వాళ్ళ సూచనల మేరకే ఈ ఢిల్లీ జాతీయ సమగ్రత సభ కూడా జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. నాగబాబు గారికి రాష్ట్ర మంత్రిగా పదవి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది భవిష్యత్తు రాజకీయం ఏపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి. జనసేన ఇప్పుడు ఎంత మాత్రము ప్రాంతీయ పార్టీ కాదు, అది జాతీయ పార్టీ. అది సౌత్లో మాత్రమే ముందు కనిపించవచ్చు కానీ నెమ్మదిగా అంటే మనకు సినిమాలకు సంబంధించి లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు జనసేన మొన్నటిదాకా లోకల్ మార్కెట్లో ఉంది. దీన్ని ఈ జనసేన అనేది పాన్ ఇండియా పార్టీగా మారుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు. ఓజీ సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. దాన్ని పాన్ ఇండియా సినిమాగా మారిస్తే అక్కడ కూడా అభిమానులు వస్తారు ఆయనకి. వస్తే నెమ్మదిగా అటు కూడా ఎక్స్పాండ్ అవుతాడు.
అంటే ఉత్తరాదికి కూడా ఎక్స్పాండ్ అయ్యే అటు కూడా వర్కౌట్ వర్కౌట్ చేద్దామని ఏదో స్కీమ్లో ఉన్నాడు. అది ఈ మీటింగ్, ఢిల్లీ మీటింగ్ వెనకాల చాలా వ్యూహాలు నడిచినాయి. ఓకే. బీజేపీ వ్యూహం నడిచింది, ఈయన పర్సనల్ ఎజెండాలు నడిచినాయి. ఇవన్నీ సాకారం అయితే బట్ ఏదైనా సరే ఆయన బెనిఫిట్ అయ్యేలాగే ఉంది సార్. బెనిఫిట్ అవుతాడు డెఫినెట్గా. అంటే ఆయన ప్రయోజనం కోసమే ఢిల్లీని టార్గెట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. అది ఈ టోటల్గా నిన్న జరిగిన మీటింగ్ వెనకాల వాళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ ప్రయోజనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.